హాయ్ అండి, ఇది గురువారం వ్లాగు. మార్నింగ్కే లేచాను. టిఫిన్ ఇంకా ప్రసాదం ఈరోజు ఒకటేని, ఎందుకంటే ఈరోజు టిఫిన్ కోసం పిండి ఏం రుబ్బుకోలేదు. సో చింతపండు పులిహోర చేసేద్దామనేసి కుక్కర్లో రైస్ పెట్టాను. కొంచెం మెత్తగా అయింది అనుకున్నాను, చల్లగా అయితే సరిపోతుంది అనేసి నేను ఇక అదే చేసేస్తున్నాను. ముందుగా పల్లీల్ని వేపుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ రైస్లోనే ముందు అందులో పచ్చిమిర్చి కరివేపాకు కలిపితే ఆ ఫ్లేవర్స్ దానికి పడతాయి. ఆ తర్వాత ఈ కడాయిలోన ఆయిల్ వేసుకొని పోపుల కోసం అన్నీ వేసుకోవాలి. ముందుగా వేడి నీటిలో చింతపండు నానబెట్టుకోవాలి. ఈ బిర్యానీ ఆకు వేస్తే వేరే ఫ్లేవర్ వస్తుంది, సూపర్ టేస్ట్గా ఉంటుంది. చింతపండు పులిహోర చిక్కటి చింతపండు గుజ్జుతో ఇలా కొంచెమే వేసుకోవాలి. వాటరు చిక్కటిది వేస్తే మనకి బాగా వస్తుంది. మీకు కుదిరితే ఇందులో చిన్న బెల్లం ముక్క వేయచ్చు, నేనైతే వేయట్లేదు. అందులో నేను ఉప్పు పసుపు వేసాను. ఇక ఇందులో వేసి కలిపేయడమని, చేతితో కలిపితే ఇంకా బాగా వచ్చిందనేసి గరిటె తీసి పక్కన పెట్టేశాను. కలిపేశాక చివరిలో పల్లీలు యాడ్ చేసుకుంటే చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో అయితే ఇదైతే ప్రసాదంగా పెట్టి పూజ చేశాను. బాయ్ బాయ్.